హాయ్ అండి, నేను మీ విజయాని. వెల్కమ్ బ్యాక్ టు నేస్తం పిలిచే వంటలు. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను 2 ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేశాను. ప్రోటీన్ దోశ మరియు రాగి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి రెసిపీ అండి. తప్పక చూడండి. మొదటగా రాగి ఇడ్లీని రాగి పిండి మరియు మినపప్పులతో తయారు చేశాను. రాగులు కాల్షియం మరియు ఐరన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి కదండి. ఇవి ఎముకలకు చాలా బలంగా ఉంచడంలో సహాయపడతాయి. రాగిలో ఉండే ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరిచి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. అందువల్ల బరువు నియంత్రణకు కూడా రాగి ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. మనం ఇంట్లో ఆహారాన్ని ఆకర్షణీయంగా చేస్తే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. మనం ఎక్కువగా రంగురంగుల కూరగాయలు ఉపయోగించాలి. బయట ఆహారం తగ్గించాలి. ఇంట్లోనే వెజిటేబుల్తో చేసిన శాండ్విచ్, ఉప్మా, ఇడ్లీ, దోశ, మొలకల సలాడ్ వంటి ఆరోగ్యకరమైనవి పోషక విలువలతో ప్రేమతో వండిన ఆహారం కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాంటి ఆహారం తినే కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటారు కదండి. మన పిల్లలకి నూనె, ఉప్పు, చక్కెర పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ నూనెతో చేసిన వంటకాలు తరచుగా తినకూడదు కదండి. ఉప్పు ఎక్కువైతే రక్తపోటు సమస్యలు కూడా రావచ్చు. చక్కెర ఎక్కువ తీసుకుంటే మధుమేహం వంటి సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సమతుల్యమైన ఆహారం తయారు చేయాలి. ఉదాహరణకి పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు ఇలాంటివి. పిల్లలు ఎక్కువగా చపాతీలు, జొన్నలతో చేసినవి ఇష్టపడితే ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు నేను 5:30కు లేసానండి. పిల్లలకు లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసి వాళ్ళని పంపించేసరికి 7:30 అవుతుంది కదండి. ప్రతి ఇంట్లో డైలీ మార్నింగ్ ఇలాగే ఉంటుంది కదండి. నైటే అన్ని పనులు చేసుకుని మార్నింగ్ ఏ హడావిడి లేకుండా నెమ్మదిగా అన్ని ప్రిపేర్ చేసుకుంటే ఎంతో సులభంగా మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రోటీన్ దోశ గురించి చెప్పాలంటే దీనిలో పెసర్లు, శనగపప్పు, మినపప్పులతో తయారు చేశాను. ఈ 3 పప్పు ధాన్యాలు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తాయి. ప్రోటీన్ మన కండరాల బలానికి, శక్తికి మరియు శరీర ఎదుగుదలకు ఎంతో అవసరం. సాధారణ దోశతో పోలిస్తే ప్రోటీన్ దోశలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఉదయం అల్పాహారంగా లేదా సాయంకాలం తేలికపాటి భోజనంగా తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దోశ వేసుకునేటప్పుడు మనం నైట్ నానబెట్టుకున్న మొలకెత్తిన విత్తనాలు కూడా పైన వేసుకోవాలి. దాంతోపాటు క్యారెట్ తురుము కూడా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఒక్కటి తిన్నారంటే చాలండి, మనకు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయదు. మరి ఇలాంటి టేస్టీకరమైన దోశను మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. బరువు కూడా ఈజీగా తగ్గుతారు. కొత్తగా నా ఛానల్ను చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి రెగ్యులర్గా స్నాక్స్ పెట్టేటప్పుడు వాళ్లకు ఫ్రూట్స్తో పాటు రాగి బిస్కెట్స్, గోధుమ పిండితో చేసిన వాటిని పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు ఫస్ట్లో తినడానికి ఇష్టపడరు. తర్వాత వాళ్లకు నెమ్మదిగా అలవాటు అవుతుంది. అది మనం అలవాటు చేస్తేనే వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, వ్యాయామం, మనసు 3 సమతుల్యంగా ఉండాలి. ఇంకా ప్రోటీన్ దోశలో కండరాలు బలంగా ఉంచుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తుంది. వ్యాయామం చేసే వారికి చాలా మంచిది. ఉదయం అల్పాహారంగా ప్రోటీన్ దోశతో పాటు పుదీనా లేదా కొబ్బరి చట్నీ
పల్లీల చట్నీ తీసుకుంటే మరింత పోషక విలువలు లభిస్తాయి కదండి. రాగి దోశ వల్ల కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని తినేసరికి 10 అవుతుంది కదండి. ఇంకా చూసే వాళ్ళకైతే ఇంట్లోనే ఉంటుంది అని అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసండి, ఇంట్లో పనులు చేసి అలసిపోయి మళ్ళీ సాయంత్రం వంటలు చేసుకొని ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉంటాము. వీటితో పాటు ఆరోగ్యకరమైన వంటకాలకు తోడుగా ఈరోజు దొండకాయ ఫ్రై కూడా చేశాను. దొండకాయలో ఫైబర్ మరియు విటమిన్లు ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రుచి మరియు పోషకాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీలను తీసి పక్కన పెట్టుకొని మరియు చట్నీ కోసము ప్రిపేర్ చేసుకొని చట్నీ కూడా రెడీ చేసుకోవాలి. పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ అయినా బాగుంటుందండి. పల్లీల చట్నీ కోసం పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిరపకాయలను దూరగా వేయించాలి. ఒక టమాటా, కొంచెం చింతపండు, జీలకర్ర వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దానికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత పోపు వేసుకుంటే పల్లీల చట్నీ రెడీ అండి. తర్వాత మనం చేసుకున్న ఇడ్లీలను మరియు దోశలను పక్కన పెట్టుకోవాలి. ఇన్ని పోషకాలు కలిగిన భోజనము కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, అందుకే ఇంట్లోనే సహజమైన పదార్థాలతో పోషకాహార వంటకాలను తయారు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చూశారు కదా, రాగి ఇడ్లీ, చట్నీ మరియు దోశ, ప్రోటీన్ దోశ చట్నీ ఎంతో బాగుంది కదండి. చాలా టేస్టీగా మృదువుగా వచ్చాయండి రాగి ఇడ్లీలు. మీరు కూడా ట్రై చేయండి. మనం ఇంట్లోనే ఆహారాన్ని ఆకర్షణీయంగా చేస్తే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. దాంట్లో నూనె వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ దొండకాయలో కూడా ఫైబర్ మరియు విటమిన్లు ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇలాంటి పోషకాలు కలిపిన భోజనం చాలా బాగుంటుంది కదండి. నూనెలో ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు మరియు రకరకాల వంటలు కూడా చేస్తే మనకి కూడా ఇంకా కొన్ని కొత్తగా చేయాలని అనిపిస్తుంది కదండి. ఇంట్లోనే మనము కొత్తగా ట్రై చేయొచ్చు. ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఇప్పుడు దొండకాయలను నూనెలో వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి ఉప్పు మరియు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం పప్పుల పొడి కూడా వేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత 15 నిమిషాల తర్వాత దొండకాయ ఫ్రై రెడీ అవుతుందండి. మనకు ఇన్ని పోషకాలు కలిగిన భోజనము కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, అందుకే ఇంట్లోనే సహజమైన పదార్థాలతో ఇలాంటి పోషకాహార వంటకాలను తయారు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
అలాంటి ఆహారం తినే కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు. ఎక్కువ నూనెతో చేసిన వంటకాలు తరచుగా తినకూడదండి. నూనె, ఉప్పు కొంచెం మితంగానే తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.